చైనా మీదన అంతర్జాతీయ కోర్టులు ఆదేశించిన లేకపోతే అంతర్జాతీయంగా వివిధ దేశాలు ఒత్తిడి తెచ్చిన కోవిడ్ విషయంలో $24.5 బిలియన్ కోవిడ్ డ్యామేజెస్ కట్టమని చెప్పేసి అప్పట్లో ఆదేశాలు ఇచ్చినా లైట్ తీసుకోమని చైనా పట్టించుకోలేదు. అదే సందర్భంలో అమెరికన్ కంపెనీలు ఇవన్నీ కూడా చైనాలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే గతంలో ఏనాడు లేనటువంటిది చైనా ఫస్ట్ టైం క్రమంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ పోర్టులో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ ఎక్కడక్కడ నిలిచిపోయినాయి. అదే సందర్భంలో అమెరికాలో ఉన్నటువంటి చైనీస్ ఫామ్ ల్యాండ్స్ మొత్తాన్ని సీజ్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే చైనా ఆ $24.5 బిలియన్ సంబంధించినటువంటి కోవిడ్ సొమ్ముని చెల్లించమని అమెరికన్ కోర్టులు తీర్పిస్తే అది అమలు చేయలేదు. దానికి ప్రతిగా చైనాకి సంబంధించినటువంటి ఫామ్ ల్యాండ్స్ని సీజ్ చేసేసి వాటిని వేలం వేసి వాటి ద్వారా వచ్చే సంపదతో ఆ డ్యామేజ్ని పూడ్చుకునేటటువంటి ఎత్తుగడ ఇప్పుడు వేయబోతున్నారు. ఏదైతే క్యాష్ పటేల్ పదే చెప్తున్నటువంటి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది అదే. టోటల్గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఎత్తు, ఇక పైన రాబోయేటటువంటిది మరొక ఎత్తు. టోటల్గా వచ్చేటప్పటికి అమెరికా భూములనే తీసుకుని అమెరికా వాళ్ళనే ఏడిపిస్తున్నటువంటి చైనాకి పెద్ద షాకులు ఇచ్చే కథలైతే నడవబోతున్నాయి.